మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నటువంటి నా పేరు అన్నయ్య. మీరు చూసేటువంటి మంచోడిని కాదు. నేను సుమారు ప్రియులర పరిచర్యలో జరిగే కష్టాలన్నీ అంటే అపోస్తుల అనుభవాలలో నుండి దేవుడు మా పరిచర్యను జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేదికలు అలంకరించినటువంటి పుష్పక్కకు, మేరక్కకు, అలాగే రెబుకక్కకు, మన జోసఫ్ అన్నకి, అలాగే పాలన్నకి, ఇక్కడ ఉన్నటువంటి వివేక్ అన్నకు, మా రాజేష్కి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, ఈ రకంగా పండగ చేసుకోవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. దేవుడు ఏదైతే జరిగిస్తానని తెలియపరుస్తాడో అది ఖచ్చితంగా జరిగించినప్పుడు, మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మన హృదయాలు దేవుని ఆనందంతో నింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, పరిచర్య అని అంటే చస్తూ బ్రతకటం. కామన్గా అన్ని జనులు దేవుని దగ్గరికి రారు. ఇది అన్ని జనులు ఏర్పరచబడినటువంటి అపోస్తులైన పౌలు అన్ని జనులకు స్వార్థ ప్రకటన చేశాడు. యూదులు, గ్రీస్తు దేశస్థులు, హెబ్రీలు వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. ఒకవేళ యేసు ప్రభువారు 12 మంది శిష్యులకు అప్పగించబడిన పని ఆ దినమున యెరూషలేములోనూ, యూదయలోనూ, గలిలయలోనూ, నజరేతులోనూ ఆ ప్రాంతంలో ప్రారంభించబడినట్లుగా వాళ్ళలాగా చేసినట్లయితే ఈ రోజున భారతదేశానికి పరిచయం అయ్యేది కాదు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నా పేరు అన్నయ్య. నేను ఒక మర్డర్ కేసులో యావజ్జీవ శిక్షణ అనుభవించాను. విజయవాడలో దుర్గగుడికి అంటే 238 మెట్లు ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు మెట్లు లెక్క పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ 238 మెట్లు శివాలయం వీధికి వెళ్ళేటువంటి మార్గంలో 238 మెట్లను మోకాళ్ళతో ఎక్కినటువంటి దౌర్భాగ్యుడును, ఒక అనాథను. ఎవరు నాకు లేరు, కానీ దేవుడు మహాకృపను బట్టి నా భార్యను ప్రేమించి ఆమెని దేవుని దగ్గరకు నడిపించి ఆమె ద్వారా నన్ను రక్షించి దేవుని పరిచర్యను 2000 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నటువంటి నేను ప్రకాశం జిల్లాకు వెళ్ళటం జరిగింది. ప్రకాశం జిల్లాలో 2002లో పరిచర్య ప్రారంభించడం జరిగింది. బలమైన పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో ఒక పాత మర్డర్ కేసులో యావజ్జీవ శిక్షను రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనుభవించడం జరిగింది. ఎంతటి దౌర్భాగ్యం అని అంటే, నేను మందు తాగుతూ ఉంటే బుద్ధయం కన్నా విజయవాడలో ఉన్నటువంటి బుద్ధయం కన్నా 1 టౌన్లో ట్రాఫిక్ జామ్ కూల్ డ్రింక్ షాప్ అంటే రథం సెంటర్ పక్కన ఉంటుంది. మేము మందు తాగుతుంటే సోడా పోసేవాడు. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే. ప్రియులరా, అటువంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి ఒక అన్యజనుల కుటుంబం నుంచి రక్షించబడ్డాను. పరిచర్య ప్రారంభించబడినటువంటి దినాలలో దేవుడు బలమైనటువంటి అభిషేకంతో నడిపిస్తున్నాడు. ఒక 6 సంఘాలు దేవుని ఆత్మతో బలంగా కొనసాగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా 2006లో నవంబర్ 28వ తారీఖున జిల్లా సెషన్ కోర్టులో 3వ కోర్టులో యావజ్జీవ శిక్ష పడిపోయింది. అప్పటికి నా దగ్గర ఒక 5 తండ్రి లేని పిల్లలు, నా పిల్లలు 3, 8 పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలుగా ఉన్నారు. నేను నా భార్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళిపోయాం. సేవ చేస్తున్నటువంటి సేవకులకు శ్రమలు ఉంటాయా? మీరు చూస్తున్నటువంటి పుష్పకు కానీ, మేరకు కానీ, రెబుకకు కానీ, జోసఫ్ అన్న కానీ వీళ్ళందరినీ మీరు ఆదరించారని చెప్తున్నారు. ఈ రోజున మన వాక్యాంశం ఏంటంటే సమర్పణ. ఎవరు ఏ విధమైన సమర్పణ చేసుకుంటారు? సేవకుని సమర్పణ, పరిచారకుని సమర్పణ, సహకారి సమర్పణ. పరిచర్యలో ఉంటే కష్టాలు కలుగుతాయి, నష్టాలు వస్తాయి. అయినప్పటికీ పరిచర్యను విడిచిపెట్టి దేమావళి వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి ఉండదు.
చాలామంది వస్తున్నటువంటి దీవెనల వైపును చూస్తారు, రావాల్సినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వైపున ఈరోజు మీరందరూ చూచుదురుగాక. ప్రియులరా, సేవ చేస్తుంటే జైలుకు వెళ్ళిపోయాం. 6 సంఘాలు వచ్చేసినాయి. సంఘాలు దిక్కు లేనటువంటి విధంగా అయిపోయినాయి. జైలుకు వెళ్ళాం, ప్రభువుని అడిగాం, ప్రభువా ఏంటి అని అంటే, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తానని అన్నాడు. వాస్తవానికి బయట స్వార్థ ప్రకటన చేయటానికి, సేవ చేయటానికి ఒక అన్యజనుడైనటువంటి నేను దేవుని అంగీకరించాను, నా భార్య అంగీకరించింది, మా కుటుంబం దేవుని చేత రక్షించబడింది. సేవ చేస్తున్నటువంటి మేము, స్వార్థ ప్రకటిస్తున్న మేము, సంఘాలను ప్రారంభిస్తున్న మేము రాజమండ్రి సెంటర్ జైలుకు వెళ్తే అక్కడ సేవ చేయమంటున్నాడు. ఆశ్చర్యం కలిగింది. ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా 20 నెలలు సేవ చేశాం. దేవుడు మరలా మాట్లాడాడు. 2018వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని రుజువుపరిచి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. రాజమండ్రి జైలులో 20 నెలలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన మొట్టమొదటి కేసు మాదేనండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేను చిలకలూరుపేటలో 27 మందిని సజీవంగా దహనం చేసినటువంటి గంటెల విజయవర్ధన్ రూమ్లో ఉన్నా. దేవుని మహాకృపను బట్టి అతను రక్షించబడ్డాడు. 27 మంది కొరకు కన్నీరు గారుస్తున్నాడు. ఇప్పుడు వరకు ఇంకా జైల్లోనే ఉన్నాడు. 1993లో జరిగిన కేసులో 2024 అవుతున్నా ఇంకా రాజమండ్రి సెంటర్ జైల్లోనే ఉన్నాడు. నాకంటే ముందు వెళ్ళిన వారు ఉన్నారు, నాకంటే తర్వాత వెళ్ళిన వారు ఉన్నారు. దేవుడు నన్ను మాత్రం డేట్ చెప్పి బయటికి తీసుకొని వచ్చేసాడు. దేవుని స్తుతిస్తూ వచ్చాం. 6 సంఘాలు వెళ్ళిపోయినాయి, 1 సంఘం మాత్రమే ఉంది. 2 చేతులను పైకెత్తాం. 6 సంఘాల దగ్గరకు వెళ్ళి దేవుని స్తుతించాం, పరిచర్య ప్రారంభం చేశాం. అయితే నా కుమారుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 3 గంటలు నిద్రపోతారు. అటువంటి పరిస్థితి కలిగినటువంటి ట్యాబ్లెట్లు 39 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి సజీవుడై, దేవుని ఆ మహాకృపను బట్టి అతను సజీవునిగా దేవుని పరిచర్యలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి కుమార్తె నర్సరావుపేటలో వరబాబు హాస్పిటల్, అంటే రిక్షా సెంటర్లో వరబాబు హాస్పిటల్, బిలాలో బిర్యానీకి స్ట్రైట్ రోడ్లో 3 స్టేర్ల బిల్డింగ్ పైన ఉంటున్నాం మేము. ప్రియులారా, 2వ స్టేర్లో ఉంటున్నాం. మా పిల్లల చదువు కొరకు 2వ స్టేర్లో ఒక ఇల్లు తీసుకుని పాస్టర్ గారు అక్కడ ఉంటుంది. 3వ స్టేర్ నుంచి మా పాప కింద పడిపోయింది. 3వ స్టేర్ నుంచి కింద పడిపోయింది. కిటికీ దగ్గర ఉన్నటువంటి మెస్ దగ్గర నుంచో లేకపోతే ఆ సన్సైడ్ నుంచో పడిపోతే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. 3 స్టేర్ల మీద నుంచి కింద పడిన చిన్న గాయం కాలేదండి నా బిడ్డకి. దేవునికి స్తోత్రం. అన్యజనుడు దేవుని దగ్గరకు వస్తే, దేవుని మీద ఆధారపడితే, సమర్పణ చేసుకుంటే ఏ విధంగా దీవించబడుతుంది అనటానికి రుజువే ఈరోజున ఈ బలహీనమైన కుటుంబం. 2019వ సంవత్సరంలో మన ఆదరణకర్త అనేటువంటి మినిస్ట్రీకి 7 గంటలు లేకపోతే 12 గంటల ఉపవాస ప్రార్థన పెడదాం అని చెప్పి మేము ట్రై చేసాం. అప్పుడు అక్కడ వాళ్ళతో పరిచయం లేదు. సిపిఎం పెంతెకోస్తు చర్చ్లో పరిశుద్ధరావు అనేటువంటి బ్రదర్ అనేక స్థలాలలో మేము 12 గంటల ప్రార్థన పెడుతున్నాం. మోహన్ సి లాజరస్ వాళ్ళ టీము మేము కలిసి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాం. అప్పుడు అవకాశం లేదు. దేవుడు ఈ సమయానికి మీ మధ్యలోనికి అవకాశాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మన అంశం ఏమిటంటే సేవకుడు సమర్పణ చేస్తే ఎలా ఉంటాడు? సమర్పణ చేసిన సేవకుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే దావీదు అంటాడు, కీర్తనాకారుడైనటువంటి దావీదు, తల్లి గర్భములో ఉన్నప్పుడే నీవు కనులు నన్ను చూచాను అని అంటాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట, ఇర్మియా నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు. అంత మాత్రాన ఇర్మియాకి శోధనలు లేవా? బాధలు లేవా? ఇబ్బందులు పడలేదా అని నేను ఆలోచన చేస్తే జోసెఫ్ అని మాట్లాడుతున్న ప్రతి మాటకి కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి.
ఆయన ఆనందంతో చెబుతున్నాడు, మీరేం కొద్దిగా ఆలోచన చేసి దేవునికి స్తోత్రం చెబుతున్నారు. ఆనందంతో చెప్పటం, సమర్పించబడిన చెప్పటం, ఆలోచించి చెప్పటం ఏమో సందేహించటం. మన క్రైస్తవులకు సందేహించే జబ్బు ఉంటుంది. ఏ జబ్బు? తోమా గారు మన దేశానికి వచ్చినప్పుడు ఆయనకు సందేహం. యేసు ప్రభువుల గాయాలలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని. ప్రియులారా, 3 స్టేర్లు బిల్డింగ్ నుంచి కింద పడితే మా పాపను చూడటానికి సెయింటన్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ స్టూడెంట్స్ మొత్తం ఒక 200 మంది వచ్చారండి. ఆ చుట్టుపక్కల బిల్డింగ్లు వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, ఆ ఎదురున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి వాళ్ళు వచ్చారు. మా కోడలు ఫోన్ చేసి చెప్తుంది. మా కోడలు ఇందాక పాట పడింది కదా బెంగాలీలో, అంటే బంగ్లాదేశ్ అమ్మాయి బెంగాలీలో పాట పడింది. నీకు ఫోన్ చేసి చెబుతుంది, మామయ్య ఆ అంకుల్ గ్లోరీ చెయ్యి ఇరిచేసింది అని చెప్తుంది. తెలుగు రాదు అప్పుడు. అంటే 3 స్టేర్ల నుంచి బిల్డింగ్ పడితే చేతికి దెబ్బ తగిలిందని చెప్తుంది ఆ పిల్ల భాషలో, వచ్చి రాని తెలుగులో. ప్రియులారా, నేను నల్లబాడు నుంచి మరలా నర్సరావుపేట వెళ్ళేటప్పటికి క్షేమంగా హాస్పిటల్ ఓపి రాపించడానికి ఉంది. నేను మా పాప ఎక్కడుంది, బెడ్ మీద ఉందా లేకపోతే ఎక్కడ ఉందా నేను వెతుకుతున్నాను. ఆ సమయంలో కూర్చొని డాడీ అని ఏడుస్తూ వచ్చింది. ఏం నాన్న, బాగున్నా, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. చూసారా, దేవుని సేవకుడు విరచబడిన రొట్టెగా ఉంటే ఆ కుటుంబం ఆనందించే ఆనందమే వేరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదరించబడ్డాము అని అనుకుంటున్నారు. ఆదరణ అనేటువంటిది కావటానికి వాళ్ళు సమర్పణ చేసుకున్నటువంటి విధానం, అర్పించబడినటువంటి విధానం ఒకసారి మనం ఆలోచన చేయాలి. అన్నా పెని నాకు పిల్లలు లేకపోతే ఆమె తీర్మానం చేసుకుందట, బలిపీఠం దగ్గర ఎదురుగా ఏలి అనేటువంటి యాజకుని ఎదుట ఒక పిల్లలు పట్టుకొని ఏడుస్తూ ఉందంటండి. ఏడ్పు కూడా బయటికి వినబడకుండా ఏడుస్తుంది. తన హృదయంలో కలుగుతున్నటువంటి దుఃఖం, వేదన, చింత బయటికి తెలియకుండా రోధిస్తూ తను మనవి చేస్తుంది, నాకు కానీ బిడ్డనిస్తే నీకు నేను ఇచ్చేస్తాను అని. ప్రియులారా, ఇచ్చేస్తాననేటువంటి మాట ఎక్కడా తప్పిదం లేకుండా తన బిడ్డ కలిగిన తర్వాత, సమూయేలు అన్నకు పుట్టిన తర్వాత, పాలు విడిచిన తర్వాత, అంటే సుమారు ఈ 8 నెలల నుంచి 12 నెలల లోపులో ఉన్నటువంటి బిడ్డను మందిరానికి విడిచిపెట్టేసిందండి. మందిరంలో పాకుతున్నాడు, తిరుగుతున్నాడు, డోగాడుతున్నాడు. మరి ఎవరు భోజనం పెట్టుంటారు? ఆ రోజు సమర్పణ చేసినటువంటి సమూయేలు తన జీవిత కాలంలో ఏనాడు పరిచర్యను వదిలి ఇంటి దగ్గరకు వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమర్పించబడినటువంటి యాజకుడిగా ఉన్నాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియులారా, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, సంఘ కాపరిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా కూడా ఉన్నాడు. సమూయేలుకి ఇవి కలగటానికి కారణం, సమూయేలు తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. ప్రియులారా, ఏ దినమున్న వెనుదిరిగి చూడలేదు. ఆయన ఒక మాట అంటాడు. ప్రియులారా, సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం త్వరగా మనం చదువుదాం. ఆయన ఒక మాట అంటాడు. తన బిడ్డలు కలిగిన సమయంలో తన బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లని ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక్కనిగా రాజును నియమించి ఉన్నాను. నా కుమారులు నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చిని, ఇదిగో నేనున్నాను, ఎవని యొద్దనైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, చాలండి. ఈ రోజున సంఘ పరిచర్యలో, సంఘాలలో జరుగుతున్న బిజినెసెస్ ఈ సమూయేలు ఏమీ చేయలేదండి.
ప్రియులారా, మిమ్మల్ని ఇందాకటి నుంచి ఎవరు సాక్ష్యం చెప్పడానికి లేచినా మేము ఆదరణ పొందాము, మేము ప్రేమించబడ్డాము, మేము ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేశారు, ఆదరించారు, ప్రేమించారు అని రెండు విషయాలు చెబుతున్నారు. ఆదరించారు, ప్రేమించారు, ఆదరించారు, ప్రేమించారు. ఇక్కడ సమూయేలు చెబుతున్నాడు, నేను ఎవని వద్దనైనా ఏమైనా పుచ్చుకున్నానా? నా వలన మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా? నా వలన మీకు ఏదైనా బాధ కలిగిందా? ఒకవేళ నా ప్రవర్తన వలన కానీ నా బిడ్డల వలన కానీ మీకేమైనా ఇబ్బందికరంగా ఉన్నానా అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇదే సమయంలో ప్రియులారా 16వ అధ్యాయంలో ఆయన బయటికి వస్తున్నప్పుడు సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 సమూయేలు 16:4 సమూయేలు యెహోవా సెలవిచ్చిన చొప్పున ఆ ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళిను. అతని రాకకు భయపడ్డారంటండి. అతని రాకకు భయపడి, నాయనా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతున్నారండి. ఒక యాజకుడు అండి, సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఒక సీనియర్ సేవకుడు, ఆయన బెత్లెహేమునకు వస్తున్నాడు. యెషయా కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి వస్తున్నాడు. ఊరి పెద్దలందరూ ఊరి గవి వెలుపులు ఆపేశారు ఆయన్ని. అక్కడే ఆపేసి చెబుతున్నారు, నువ్వు సమాధానంగా వస్తున్నావా లేకపోతే కోపంతో వస్తున్నావు? భయపడి అడుగుతున్నారండి. కారణం ఏమిటంటే సమూయేలు ప్రార్థనాపరుడండి. దేవుని సేవకుడు అంటే నీకు ఎప్పుడైతే భయం ఉంటుందో నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా అద్భుత కార్యాలు ఈ ఆదరణకర్త పరిచర్యలో మీరు కనులారా చూచుదురుగాక. చాలామంది రెబెక్కకు దగ్గరికి రావటానికి కొద్దిగా భయపడి దూరంగా ఉంటున్నారు. గమనిస్తున్నారా? ఆ భయం మీలో ఉన్నంత కాలం మీ జీవితాల్లో కార్యాలు దేవుడు జరిగిస్తాం. భయపడటానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు మొట్టమొదటిసారిగా యాజకుడుగా ఉన్నాడు, సమర్పించబడ్డాడు. మరలా లోకం వైపున చూడలేదు, బిజినెస్ చేయలేదు, ఆదాయం చూడలేదు. ప్రియులారా, నిజమైన సేవకుడు తను సమర్పించబడితే త్యాగం చేస్తాడు. ఏం చేస్తాడండి? త్యాగం చేస్తాడండి, ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ త్యాగం చేసేదానికి గుర్తుగా ఎస్తేరును చూస్తూ ఉంటాం మనం. ఎస్తేరు రాజభవనం మందిరంలోనికి వెళ్ళి అహష్వేరోషు దగ్గర నిలబడితే చనిపోతుంది, ఆయన కోపానికి గురవుతుంది. అయినప్పటికీ దానికోసం ఏమేం చేసిందంటే ప్రార్థన చేసి సిద్ధపరచబడిందండి. ప్రియులారా, దేవుని సన్నిధానంలో సమూహంలో కొంత త్యాగం చేయటం అని అంటే ప్రార్థన చేయటం. దేవుడి సేవకుడు, ఇందాక ఒక సేవకుడు అంటే ప్రాక్టికల్గా ప్రియులారా నేను మెసేజ్ ఇస్తే ఏం ప్రిపేర్ అవ్వను, ఇక్కడ చెప్పినటువంటి మాటల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇందాక సేవకుడు చెబుతున్నాడు, ఈ సంఘంలో ఉంచబడిన ఆదరణ మేము ప్రార్థన చేస్తాము అని అంటే ఖచ్చితంగా వివేక్ గారు చేస్తారు అని చెప్పాను. ఇక్కడ సమూయేలు అని అంటున్నాడు, నేను కానీ మీ కొరకు ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుతుంది అని అన్నాడు. నిజమైన యాజకుడు, సమర్పించబడిన వాడు, దేవుని చేత సిద్ధపరచబడిన వాడు, పిలువబడిన వాడు ప్రార్థన లేని జీవితం కలిగి ఉంటే ప్రియులారా పాపం కలుగుతుందండి. వెనకాల పాపం, ఆస్తితో పాటు పాపం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు కారు చూసాం, 6 నెలల తర్వాత ఇంకొక కారు, సంవత్సరం తర్వాత ఇంకొక కారు, అంటే పెరిగిపోతూ ఉంది. ఆస్తి పెరగొచ్చు, ఆశీర్వాదాలు పెరగొచ్చు, కానీ యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందండి. ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యం వేరండి. దయచేసి గమనించండి. ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు ఇల్లు, ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు సంపద, చూస్తున్నారు ఐశ్వర్యం చూడట్లేదు, ఆస్తినే చూస్తున్నారండి. ఐశ్వర్యం కావాలి అంటే సమర్పణ చేయబడాలి. సేవకుని సమర్పణను ఒకసారి మీరు గుర్తించాలి. అందరిలాగా ఆలోచించరు, అందరిలాగా స్వతంత్రంగా మాట్లాడరు, అందరిలాగా ఏమి తినాలో అలాగా తినేటువంటి ఆలోచన చేయరు.
ప్రియులారా, దేవుని దర్శనాన్ని చూచేటువంటి అరుదైన కాలంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆ దినమున దేవుడు దర్శించుట అరుదు. అరుదైన కాలంలో అద్భుతమైన స్వరాన్ని విన్నాడంటండి సమూయేలు. కారణం, ఇంటి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు. సమూయేలు తర్వాత తనకి చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రేమ కూడా లేదు. ఇతని సహవాసం దేవునితోటేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమర్పించబడిన వారి సహవాసం దేవుడేనండి. ఇక ఆయన లోకం, వేరే లోకంతో సంబంధం లేదు, వేరే సంతోషాలు లేవు, వేరే సమృద్ధి లేదు, లోక సంబంధమైన ఏ ఆశకు అవకాశము లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు ఒక గాడిదలను వెతికేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగా పెట్టాడండి. సంఘంలో ఇలాంటి పనికిమాలిన వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. అధికారం ఇచ్చేటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, వారి పిలుపు ఏర్పాటు ఏదైనప్పటికీ వాళ్ళకు కొన్ని అధికారాలు అప్పగిస్తూ ఉంటారు. సంఘంలో కొంతమంది సభ్యులకు కొన్ని అధికారాలు ఇస్తారు. ఇది గాడిదలను పోయి వెతుకుతున్నటువంటి కీషు అనేటువంటి వాని కుమారుడు సౌలు ప్రియులరా వెతుకుతూ ఉంటే సమూయేలు అతనికి తీసుకొని వచ్చి రాజుగా అభిషేకించాడు. గాడిదను పోయి వెతుకుతున్నాడు. గాడిదను వెతుకుతున్నాడంటే వీడు పని లేనివాడు అయ్యి ఉంటాడు, పనికి మాలిన వాడు అయ్యి ఉంటాడు, ఉపయోగం కుటుంబానికి లేనివాడై ఉంటాడు. అందుకనే తల్లిదండ్రులు, నాయన గాడిదలు పోయిన వెతుకు వెళ్ళి అని పంపించుంటాడు. ప్రియులారా, 12 గోత్రాలు ఇతను గోత్రం చాలా తక్కువైంది. అలాంటి గోత్రంలో పుట్టినటువంటి వానికి ఒక అధికారం ఇచ్చాడు. ఈ అధికారము తీసుకునబడినటువంటి ఒక వ్యక్తి, ఇశ్రాయేలులకు రాజుగా పిలువబడినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి, ప్రియులారా, దేవుడు అధికారం ఇచ్చాడు, వినియోగం చేసుకుంటున్నాడు. ఆలోచనలు మారలా, తలంపు మారలా, అహంభావం మారలా, వాని ఈర్ష్య స్వభావం మారలేదు. ప్రియులారా, ఒకవేళ మారితే దావీదుకి సౌలుకి 1000 కొలది, దావీదులకు 10,000 కొలది స్తోత్రం చెబితే ఇతను చూపు ఎందుకు మారుతుంది? పరిపూర్ణంగా ఇతను మారలేదు. ఇశ్రాయేలులను వేలటానికి సిద్ధపడినటువంటి రాజుగా దేవుడు ఇతన్ని సిద్ధపరిస్తే, ఆ సిద్ధపరిచిన యోగ్యతకు ప్రియులారా కృతజ్ఞుడై జీవించలేదండి. సొంత ఆలోచనలు చేస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేసే మనసు లేదు, ఆత్మీయతకు దూరం అయిపోయాడు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయాడు, దేవుని సేవకుల మాటను లక్ష్యముంచని స్థితిలోకి వెళ్ళిపోయాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. ఆ సమయంలోనే దేవుని చిత్తానికి లోబడినటువంటి దావీదును వెతుక్కుంటూ యెష్షయి ఇంటికి వెళ్ళాడండి, బెత్లెహేమునకు వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళినటువంటి ఈ సమూయేలు దావీదును అభిషేకించాడు. అంటే దావీదును అభిషేకించాడు, కానీ ఆశీర్వాదం అతనికి వచ్చేటప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజున విశ్వాసులకి వాగ్దానం చేసిన వెంటనే నెరవేర్చబడాలి. పాస్టర్ గారు అమ్మగారు ప్రార్థన చేసిన వెంటనే తెల్లారి రోజు, 2వ రోజు, 3వ రోజు, 1 వారం రోజుల తర్వాత, 1 నెల రోజులో మేము కళ్ళతో చూడాలి. చూసారా, ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. విశ్వాసులు కూడా ఆ టెక్నాలజీగా ఇంప్రూవ్మెంట్ అయిపోయారు కదా. దేవుని బలిపీఠం దగ్గర కూర్చొని కన్నీరు గార్చడానికి బదులుగా ఆ మందిరం దగ్గరకు వచ్చి 1 వారం కనపడి 2వ వారం కానిగేసి దేవునితోనూ సంఘంతోనూ సహవాసం చేయకుండా ఉండేటువంటి సమూహం ఎక్కువైపోయింది ఎంత దినాలలో. ప్రియులారా, సౌలులాగా సొంత ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియులారా, దావీదులాగా దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమర్పణ చేయబడినటువంటి రోజులలో, సమర్పించబడినటువంటి పరిస్థితులకు అనుకూలమైన విశ్వాసులు దినాన కావాలండి. దేవుని చిత్తాన్ని ఎరిగిన సేవకులు ఈ దినాన కావాలి. చాలామంది జీవితాల్లో దేవుని చిత్తం ఎరగనటువంటి వ్యక్తులుగా ఉంటారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుని చిత్తం కొరకు ప్రకాశం జిల్లాలో 21 సంవత్సరం నుంచి కనిపెడుతున్నామండి. మీ తిన్నట్టు కడుపు నిండా నేను అన్నం తినను. 1 ఇయర్ పాటు ఉపవాసం ఉన్నాను. ఇప్పటికి 150 డేస్, సంవత్సరానికి 150 రోజులు ఉపవాసం ఉంటాను.
49 సంవత్సరాలు, 63 కేజీలు తప్ప పెరగను తగ్గను. 49 సంవత్సరాలండి. ఆ రోజు 39 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్న మౌళి వీర వెంకట నాగ బరసాయి మీ మధ్యలో ఉన్నటువంటి హల్లెలూయా రాజు. ఎవరో తెలుసా అతను? హల్లెలూయా రాజు మౌళి వీర వెంకట నాగ బరసాయి తన పేరు. ప్రియులారా, ఈ రోజున సర్టిఫికెట్లోను, మా మండలంలోను, మా జిల్లాలోను బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ అనేటువంటి పేరు వద్దు వద్దు వద్దు. సర్టిఫికెట్లు అంటే నేను ఎంఆర్ఓతో ఫైట్ చేసి పెట్టా. బ్రతికితే దేవుని బిడ్డగా బ్రతుకుతాం, సస్తే దేవుని బిడ్డగానే చచ్చిపోతాం, అంతే. ఏ ఫెసిలిటీస్ మాకు అవసరం లేదు, దేవుడిస్తే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెడుతున్నామండి. ఇంకా దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏమైందో, దేవుని చిత్తం ఎలాగుందో, దేవుని చిత్తం ఏ విధంగా ఉందో, ఏ విధమైన దేవుని చిత్తం మా ద్వారా నెరవేర్చబడవలసి ఉన్నదో విరిచిన రొట్టెగా మార్చబడాలి సేవకులు. ప్రియుల కాల్చిన కట్టెగా మార్చబడాలి, క్రమమైన కట్టెగా మార్చబడాలి. ఇర్మియా గ్రంథములు అంటాడు, నా నోటి మాటల చేత నిన్ను కాల్చుదును, నిన్ను క్రమమైన కట్టెగా మార్చుదును. క్రమమైన కట్టెగా మారిస్తే ఆ వెచ్చదనానికి దేవుని వాక్యపు శక్తి మన జీవితంలో అన్వయించి సిద్ధపరచబడి ఆశీర్వాదాల వైపున కాదండి ప్రియుల ఆస్తి వైపున కాదు, దేవుడిచ్చే ఐశ్వర్యం వైపున చూచే సమర్పణ సేవకులకు ఉండాలండి. సేవకులకు ఉంటుందండి. అందుకని ఈ ఆదరణకర్త మేమెప్పుడో, నాకు తెలిసి నేను ఎప్పుడో 14-13 సంవత్సరాల క్రితంలో ఆ కంచికి చెర్ల నందిగామ పరిసర ప్రాంతంలో ఆదరణకర్త సింబల్ చూశాను నేను. 2 చేతుల్లో గ్లోబ్ పెట్టుకున్నటువంటి సింబల్. నాకు 17-18 సంవత్సరాల వయసులో అప్పుడెప్పుడో చూశాను. ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు లాంటి వాళ్ళు, యూదా లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు. ఇంకొక పేరు కూడా చెప్పవచ్చు, ఆ పేరు మీ నోట్లోంచి కూడా వస్తే బాగుంటుంది. అలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు. ఎందుకంటే శరీర సంబంధులు సంఘాలలో ఉంటారు. ఆత్మ సంబంధులైన దావీదును పోలిన వారు కొందరే ఉంటారు, వారు ఆలస్యంగా లేపబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చెబుతుంది, దేవుని పిల్లలు ఇంకా లేపబడాలి, 15 మంది ఉన్నారు, 15 మంది ఆడపిల్లలు ఉన్నారు, 15 మంది మగపిల్లలు ఇంకా లేపబడాలి అని అన్నట్టు. లేపబడటానికి ప్రియులరా, మీ కొరకు కాల్చబడే కట్టెలుగా మార్చబడే యాజకులు, సేవకులు మీ ఎదుటనున్నారనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రియుల శరీర సంబంధమైన సమర్పణ చేసుకునేటువంటి వారు చాలామంది ఉంటారు సంఘాలలో. వాళ్ళకి ఆశీర్వాదాలు ఉండవు, అద్భుతాలు ఉండవు, అద్భుతాలు నమ్మరు, ఆశీర్వదింపబడరు, ఆధిపత్యాన్ని కోరుకుంటారు. ఈ ఆధిపత్యం అహంభావాన్ని సిద్ధపరుస్తుంది సౌలు వలె. ప్రియుల ఆధిపత్యం లేని దావీదు దేవుని చిత్తం కొరకు కనిపెడతాడు. అందుకని కీర్తనాకారుడు అంటాడు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడవలసి ఉన్నది అని అంటాడు. అందుకని దావీదు ఎక్కడికి వెళుతున్నా, ఏ ప్రదేశానికి వెళుతున్నా, ఏ స్థలానికి వెళుతున్నా, యుద్ధానికి వెళుతున్నా దేవుని పాదాల దగ్గర విచారణ చేసి వెళ్ళేటువంటి అనుభవం అండి. తను ఆలోచన చేస్తాడు, ప్రభువా వెళ్ళమంటావా వద్దంటావా అంటే దేవుని మాట మీద దావీదు ఆధారపడుతున్నాడు, తన ఆలోచన మీద సౌలు ఆధారపడుతున్నాడు. అందుకనే తను పొడుచుకొని చనిపోయాడు. దావీదు మాత్రం స్థిరమైన పరిపాలన యెరూషలేములో 40 సంవత్సరాలు చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదును బట్టి సమూయేలు ఎంత ఆనందించుంటాడు కదా. ఇదిగో నేను కోరుకున్న అతడు ఇతడే అని దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాట సమూయేలు విన్నప్పుడు దీర్ఘదర్శి అయ్యుండి, యాజకుడు అయ్యుండి, ప్రవక్త అయ్యుండి, న్యాయాధిపతి అయ్యుండి, ఎఫోదును ధరించిన యాజకుడు అయిన సమూయేలు దావీదును చూసి సంతోషపడి ఉంటాడు. బాలుడు చక్కగా ఉన్నాడు, చక్కటి కళ్ళు కలిగినటువంటి రూపం, చక్కటి అందమైనటువంటి రూపం అండి. నల్లగా లేడు, చాలా చక్కగా ఉన్నాడండి.
ప్రియులారా, అలాంటి అందమైన రూపం కలిగిన దావీదు తన జీవితంలో చనిపోయేంత వరకు దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. తన కుమారుడికి చెబుతాడు, అయ్యా మేలు చేసిన వానికి మేలు చేయి, కీడు చేసిన వానికి దేవునికే అప్పగించు అని అంటాడు. చూడండి, తన సలహాలో కూడా దోషం కనపడట్లేదండి. తన సలహాలలో కూడా తన చిత్తం, తన ఆలోచన కనబడట్లేదు. ఈ రోజున దేవుని వాక్యం కొరకు వింటున్నటువంటి, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి, దేవుని కార్యాలను చూస్తున్నటువంటి, వినగలుగుతున్న నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానికి నిన్ను సమర్పణ చేసుకుంటావో, సమర్పించబడిన సేవకుల స్వాధీనంలో, ఆధీనంలో, సహవాసంలో నీవు కొనసాగుతావో, ప్రియులారా, వాళ్ళ వలె దీవించబడిన ఒక స్టెఫెన్గా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఇంకొక 5 నిమిషాలని ముగించబోతున్నాయి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన 7 మనుషులను నీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఏ పనికండి? భోజనం వండే పనికండి, సేవకునిగా కాదు. ప్రియులారా, పరిచర్య చేసే పని. ఎందుకు చెబుతున్నారంటే, అపోస్తులు ఎందుకు చెబుతున్నారంటే, మేము వాళ్ళకి పరిచర్య చేయటానికి, వాళ్ళని పరామర్శించటానికి, వాళ్ళని ఆదరించడానికి మాకు సమయం చాలా తక్కువగా ఉంది. మేము దేవునితో గడపలేకపోతున్నాం, దేవుని పాదాల దగ్గర ప్రార్థించలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రకటన చేయలేకపోతున్నాం. అందుకని భోజనం ఏర్పాటు చేయటానికి, భోజన పరిచర్యను, భోజనశాల పరిచర్యను ఏర్పాటు చేయటానికి మీలో మంచి సాక్ష్యం కలిగిన వారిని 7 తీసుకురండి అని 7 ప్రార్థన చేశారు. 6 ఏమైపోయారు, 6 ఏమైపోయారో తెలియదు, కానీ 7వ వాడు మాత్రం స్టెఫెను దేవుని కొరకు నిలబడ్డాడండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మాపరచండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నిలబడ్డాడు. ఇతను భోజనమే వండుతున్నాడండి, భోజనం వడ్డిస్తున్నాడు, పెడుతున్నాడు, వచ్చినటువంటి వారిని ఆదరిస్తున్నాడు, ఆదరిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు, పరిచర్య చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు, పనిలో ఉండి దేవుని స్తుతిస్తున్నాడు, సమయం దొరికినప్పుడల్లా బలిపీఠం దగ్గర కన్నీరు గారుస్తున్నాడండి. అపోస్తుల పరిచర్యకు ఇతను పరిచర్య సమానమైన కార్యాలు జరుగుతున్నాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేమునకు బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ ప్రైజ్లో ఒక వంట పరిచర్యను అప్పగించినటువంటి వాడండి. ఒక వంటశాలలో భోజనం వండేవాడు, భోజనం వడ్డించేవాడు, ఇస్త్రాకులు తీసేవాడు, బలమైన కార్యాలు చేస్తున్నాడు. మీకు తెలుసా, యేసన్న గారు మొట్టమొదటి చేసినటువంటి పరిచర్య ఏంటో తెలుసా? సేవకునిగా వెళ్ళటానికి చేసినటువంటి మొట్టమొదటి పరిచర్య ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాంబరం అనేటువంటి ప్రాంతంలో కన్వెన్షన్ జరుగుతుంది. కన్వెన్షన్ టైంలో భోజనం చేస్తున్నారు అందరూ సేవకులు, పరిశుద్ధులు, సంఘంలో సమర్పణ చేసుకునేటువంటి సేవకులు, విశ్వాసులు అందరూ భోజనం చేస్తున్నారు. గోడ కానుకొని కూర్చొని, గోడ కానుకొని చూస్తూ ఉన్నాడట. ప్రియులారా, పక్కన ఉన్నటువంటి సేవకుడు అడిగాడట, ఒక సీనియర్ సేవకుడు వచ్చాడు, ఏ బ్రదర్ ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అంటే, వాళ్ళు తింటే ఇస్తరాకులు తీద్దామని కనిపెడుతున్నానన్నా అన్నాడు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఏం చేద్దామని? భోజనం తింటే వాళ్ళు తిని లేచిన తర్వాత ఇస్తరాకులు తీద్దామని ఎదురు చూస్తున్నానన్నా అని అన్నాడు. ఈరోజున సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఇస్తరాకులు తీయాలంటే సిగ్గుపడుతున్నారు కదా. స్త్రీలు బట్టలు మాసిపోతాయేమో, మేము వేసుకున్నటువంటి బట్టలు నలిగిపోతాయేమో, ఇస్తరాకులో ఉన్నటువంటి సాంబారు కూరలు ఏమైనా మీద పడతాయేమో దూరంగా ఉండి తీస్తున్నారు. ఇప్పుడు ఇలా యేసన్న చక్కగా ఆ ఇస్తరాకులన్నీ ఒక దాంట్లో వేసి పక్కన వేసాడట. అతడు చేసినటువంటి పరిచర్యని గమనిస్తున్నటువంటి ఒక సేవకుడు పిలిచాడు, రే రా అని, అన్న కూర్చో అని ప్రార్థన చేశాడండి.
ప్రియులారా, ఏ సేవకులైతే ప్రార్థన చేశారో ఆ సంఘంలో సెంట్రల్ పాస్టర్గా 9 సంవత్సరాలు చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిచర్య నమ్మకమైన వానికి మెండైన దీవులుగా పరిచర్యలో సమర్పించబడిన పరిచర్య చేయాలి. అంతే సగం సగం పరిచర్య చేయకూడదు. చాలామందికి చేస్తున్నటువంటి మనవి ఏంటంటే, ఈరోజు మనుషులు చూస్తున్నారా నేను చేస్తున్న పరిచర్య, అందరూ గమనిస్తున్నారా లేదా అని అన్నట్లు చేస్తున్నారు. అంటే పబ్లిసిటీ పరిచర్య అండి, పరిపూర్ణమైన పరిచర్య చేయట్లేదు. అందుకని ఆత్మీయంగా లోపాలతో ఉన్నారు. ఆత్మ సంబంధమైన తగ్గింపు కలిగిన పరిచర్య చేసిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియుడా, నీవన్ని విషయములు వర్ధించున్న ప్రకారం నిన్ను గూర్చి చెప్పుచున్న సాక్ష్యం నేను సహోదరు ద్వారా వింటిని, నేను బహుగా సంతోషించితినని అంటున్నాడు అపోస్తుడైనటువంటి యోహాను. అన్ని విషయాల్లో నువ్వు చేస్తున్న పరిచర్యలో సమర్పణ కనిపించాలి. అప్పుడు నువ్వు చేస్తున్న పరిచర్యకు దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? దేవుని సేవకులు ప్రార్థన చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేసినా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే చాలామంది అద్భుతాలు జరిగినాయి. 39 రోజులు ఉన్నా నేను. ఫస్ట్ టైం 2013లో వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ గడగడలాడిందండి. ప్రియులారా, అద్భుతాలు, స్వస్థతలు అయితే పిచ్చిగా జరిగినాయి. ముట్టుకుంటేనే స్వస్థతలు వచ్చినాయండి. వాళ్ళందరూ అడిగారు, అన్నా మీరు వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అని. ఒక సేవకుని నిలబెట్టి ప్రార్థన చేశా. ఒక బిడ్డను పిలిచండి, రానా బొడ్డోడా అని. చిన్నపిల్లోడు. ఇతను ప్రార్థన చేసినా స్వస్థతలు జరుగుతాయి అని అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు స్వస్థతలు చేయాలి అంటే, అద్భుత కార్యాలు చేయాలంటే పరిపూర్ణమైన దేవుని పనిలో మనం సమర్పించబడి చేయాలి. చాలామంది విశ్వాసాలు ఆశపడతా ఉంటాను. నేను కూడా ప్రార్థన చేస్తే దెయ్యాలు కేకలు పెడతా వెళ్ళాలి. నేను కూడా ప్రార్థన చేస్తే కడుపులో గడ్డలు అంతకంతకే కరిగిపోవాలి, ఐస్ గడ్డలాగా. అంతే పట్టమే చేపెట్టుకో. మా పాస్టర్ గారు, మా అక్క ప్రార్థన చేసేటప్పుడు అద్భుతం జరుగుతుంది, నేను ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు జరగదు? ఒకడు ఉండేవాడు మా ప్రాంతంలో, అననీయన్నలాగా అని ప్రార్థన చేసేవాడు. ఊరే బాబు, అననీయన్న మనిషిరా, పనికి మాలినోడురా, ఎవ్వరు లేరు, ఒంటరి వాడు, అనాథరా, ఆయనలాగా అనకుండా యేసయ్యలాగానని ప్రార్థన చేయరా అని చెప్పాను. ప్రభువైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేయటానికి మనుషుల్ని ఎంపిక చేసుకుంటాడు, తమ సమర్పణను ఎంపిక చేసుకుంటాడు. చూస్తాడండి, ఆకాశం నుండి దేవుని దూతలు వంగి చూస్తున్నారట మనం ఎలాగుంటున్నామో. ఆకాశము నుండి దేవుని దూతలు వంగి చూస్తున్నారట మన ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధమైన బ్రతుకు ఏ విధంగా ఉన్నదో వంగి చూస్తున్నారంటే. ప్రభువైనటువంటి దేవుని మనకు తెలీదు. దేవుని బిడ్డలు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్న మాటలు కూడా ఆయన గ్రంథంలో రాస్తారట. ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ సమయంలో మాట్లాడుకుంటున్నారు, ఏంటో సంభాషణ అని రాస్తాడంటే. ప్రభువైనటువంటి దేవుని బిడ్డల, అన్య జనుల నుండి రక్షించబడిన మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నామకార్థమైనటువంటి క్రైస్తవుల్లాగా ఉండకండి, ఆత్మ సంబంధమైన మంట కలిగిన క్రైస్తవుల్లాగా ఉండండి. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తే ఈ ఊరు మారేటువంటి విధంగా దేవుడు అద్భుతం జరిగించునుగాక. దేవుని పాదాల దగ్గర నువ్వు కన్నీరు గారిస్తే, నీ భర్త మందు తాగటానికి వెళితే గ్లాస్ పట్టుకున్నటువంటి నీ భర్త హృదయంలో మంటం కలిగించి అది విడిచిపెట్టి వచ్చేసేయాలి, అంతే. విజయవాడలో ఒక మనిషిని చంపడానికి వెళ్ళానండి, విజయ్ అనేటువంటి వ్యక్తిని. ప్రియులారా, గౌతమ్ రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ నగర మేయర్గా చేశాడు, లాస్ట్ టైం ఎమ్మెల్యేగా చేశాడు. ప్రియులారా, విజయవాడలో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర వాళ్ళ స్ట్రీట్, వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ విజయ్, గౌతమ్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి విజయ్ అనేటువంటి ఒక 6 అడుగుల అజానుభావుని చంపడానికి 3 లక్షల కిరాయి మాట్లాడుకొని వెళ్ళాను. నేను చంపడానికి వెళ్తున్నాను, కళ్ళ ముందే ఉంటున్నాడు. అతను నేనేం చేయలేకపోతున్నాను. కారణం, ఇంటికి వచ్చి చూసేటప్పటికి నా భార్య మోకరించి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను. కారణం, ఇంటికి వచ్చి చూసేటప్పుడు ప్రార్థనలో ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. చూడండి, చాలా మూర్ఖుండండి. ఇందాక మస్తానన్న చెప్పాడు, మస్తానన్న చెప్పాడు కదా, ఆ చర్చి బయట వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడంట. నేను ఈ చర్చి వెనకాల కూర్చొని సైదారెడ్డి అని చెప్పాడు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
నేను మా భార్య బలిపీఠం దగ్గర కూర్చునేది. ఈ సీట అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే ఉంటుంది. మా చర్చిలో మా పూర్వ సంఘంలో, ఆత్మీయ సంఘంలో ప్లేస్ అంటే ఇది వల్లిది, ఇదేమో అననేది అని చెప్పాను. మొదటి వరుసలో కూర్చోటానికి ఫస్ట్ టైం ఆరాధన స్టార్ట్ అవగానే వచ్చేసేవాళ్ళండి. ఇప్పటికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా నేను ఆ స్థలంలో కూర్చొని ఆనందిస్తాను. ప్రభువా, ఈ స్థలంలోనే నేను కూర్చున్నాను, ఈ స్థలంలోనే నన్ను ఆశీర్వదించావు, ఈ స్థలంలోనే నన్ను అభిషేకించావు, ఈ స్థలంలోనే శ్రమల గుండా కొలిమి గుండా కాలుస్తూ తీసుకుని పోతున్నాను స్థలాన్ని. నేను స్థలం మీద చాలా ప్రేమ కలిగి నేను అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. ప్రియులారా, మా భార్య ఇక్కడ వచ్చి కూర్చుంటే మార్పు చెందినప్పుడు నేను లాస్ట్లో ఉండి మ్యాట్నీ టైం అయిందని గులాబీ సినిమాకు వెళ్ళాను. చూడండి, గులాబీ సినిమా అండి. విజయవాడలో హైలాపూర్ అలంకార్ థియేటర్ వెనకాల శకుంతల అనుకుంటా ఆ థియేటర్ పేరు. దానిలో గులాబీ సినిమా వస్తే దానికి వెళ్ళాను. సినిమాలు పిచ్చి ఉండండి. ప్రియులర్, భయంకరమైన పాపిని. నేను చేయని పాపం లేదు, ఒక దొంగతనం తప్పికి నేను అన్ని పనులు చేశాను. నా జీవితంలో అసహించుకునేది దొంగతనం అండి. ఈరోజు నా దేవుని పాదాల దగ్గర కూర్చొని భోజనం చేయకుండా కూర్చుంటాను. భోజనం భోజనం దినం కంటే తినకుండా ఉన్న దినాలు ఎక్కువగా ఉంటాయి. దేవుని పాదాల దగ్గర కూర్చొని గోజాడుతూ ఉంటాను. నేను చెప్తూ ఉంటాను మా పిల్లలకి, అననీయ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు మీరు అని చెప్పకూడదు, అలిలియ రాజు వాళ్ళ ఫాదరు అననీయ గారు అని చెప్పాలి. దేవుడు అలాగే హెచ్చించాలి మిమ్మల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మనకు అప్పగించబడిన పని చిన్నదైనా పెద్దదైనా దానిలో నమ్మకంగా సమర్పించబడిన వారుగా, హృదయపూర్వకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా సిద్ధపరచబడాలి. మూడో వ్యక్తి బర్నబాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ఆఖరి భాగంలో ఉంటాడు. హెచ్చరిక పుత్రుడు ఇతని పేరు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, త్వరగా అండి ఈ మాట చెప్పేసి ముగిస్తాను నేను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ఆఖరి మాట. ఈ హెచ్చరిక పుత్రుడు అని బర్నబా అని పేరు కలిగిన వ్యక్తి దానిని అమ్మి సావుకుల పాదం దగ్గర పెట్టాడండి. తన దృష్టిలో ధనం విలువైంది కాదు. ఈ హెచ్చరిక పుత్రుడు అనేటువంటి బర్నబాకు ధనం విలువైంది కాదండి, సావకులతో చేసే సహవాసము విలువైంది. సేవకులలో ప్రియుల చివరి వానిగా ఉండి వాళ్ళని గమనిస్తూ వాళ్ళ అడుగు జాడల్లో నడిచేటువంటి అనుభవంలో ఇతను మంచి ఆదరించేటువంటి వ్యక్తి, ఆదరణ పొందిన వ్యక్తి. హెచ్చరిక కరెక్ట్గా మొక్కసూటిగా ముఖం మీదే మాట్లాడేటువంటి యథార్థవాది అండి. ఇతనికి ఒకనొక సమయం వచ్చినప్పుడు సౌలు గారు దమస్కు మార్గంలో దేవుని కనుగొన్నారు, దేవుని చూచారు. ఆయన ఎవరు నమ్మలేదు, అపోస్తుల దగ్గరికి రానివ్వలేదు. ఆయన ఏం చేశాడంటే బర్నబా పౌలు గారిని ఆదరించాడండి. పౌలు గారిని ఆదరించి అపోస్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళు దూరంగా ఉన్నాయి, వాడు మంచోడు కాదు, మనుషులు చంపేస్తాడు, ఇతనికి దూరంగా ఉన్నాయి, నువ్వు దగ్గరికి తీసుకొని రావద్దని దూరంగా ఉంచారు. అయినప్పటికీ అన్యజనులలో రక్షించబడిన వ్యక్తిగా ఉన్నాడు కనుక అన్యజనులకు స్వార్థ ప్రకటించబడాలని ప్రియులారా నియమం ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు పొందినటువంటి శ్రమలలో మిగిలిన వాటిని పొందటానికి ఏర్పాటు చేసుకున్న సాధనం కనుక అతని దేవుని పరిచయలు నడిపించడానికి, ప్రేమలో నడిపించడానికి తను ఆదరిస్తూ నడిపిస్తున్నాడు. ప్రియులారా, పౌలు గారి గురించి మనం మాట్లాడతాం, కానీ పౌలు గారిని ఆదరించిన బర్నబా గురించి మాట్లాడాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, ఆదరించే వ్యక్తి. ప్రియులారా, ధనమునకు విలువిచ్చే వ్యక్తి కాదు. పొలాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. తన దృష్టిలో ధనము విలువైనది కానే కాదు, దేవుని చిత్తం విలువైంది, దేవుని ప్రణాళిక విలువైంది. ప్రియులారా, ఆ విలువైన ప్రణాళికకు సిద్ధపడ్డాడు. అపోస్తులైనటువంటి పౌలును దేవుని సేవకు నడిపించాడు. ప్రియులారా, ఎంత నడిపించాడంటే దేవుని యొక్క ఆత్మతో ఇక నింపబడి సావైతే యేసు కొరకే చావాలనేటువంటి తీర్మానం వరకు నడిపించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. ఎన్నిక చేయబడిన వారి దగ్గర నేను ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు. అపోస్తులు నాకు తెలీదు,
పేతురుని ఒకసారి చూశాను, యాకోబుని ఒకసారి చూశాను, మిగిలిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు అని అంటాడు. అంటే ఎవరు తెలుసు? దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి బర్నబా తెలుసండి. దేవుని చిత్తాన్ని ఎరిగి గ్రహించి దేవుని చిత్తం కొరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరిచర్య కొరకు సమర్పించబడిన ఒక పరిచారకుడు తెలుసండి. అపోస్తలులు తెలియదు. బ్రహ్మమైనటువంటి దేవుని బిడ్డ అటువంటి బలమైన పరిచర్యకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు, పేరుకు తగిన వ్యక్తిగా ఉన్నాడు. హెచ్చరిక పుత్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్తమ్మ అనే పేరు ఉంటుంది. పొరపాటున ఇక్కడ ఉన్నారేమో, వాళ్ళ విషయాలు ఇక్కడి నుంచి వస్తాయి. సువార్తమ్మ అని శుభ్రంగా ఉండదామే, ఇక అంతా ఏ వార్తలో మోసుకొస్తుంది, ఆ ఇంటికి పేరు మాత్రం సువార్తమ్మ. బ్రహ్మనేటువంటి దేవుని బిడ్డ పూర్వంలో వాళ్ళ జీవితాల్లో పెట్టబడిన పేరు ముగింపు వరకు అదే గుణలక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉండేవాళ్ళట. అందుకని అలాంటి పేరును పెట్టేవారట. ఏలి కుమారుడు ప్రిలరా తనకు పుట్టినటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారుడి పేరు ఈకాబోద్ అని పెట్టాడు. ప్రభావము వెడలిపోబోయిను అంటే పవర్ పోయింది అనేటువంటి పేరు పెట్టాడంటండి. వాడికి గుర్తుగా పవర్ పోయింది అని పిలిచారట. వారి జీవితాంతం ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు సమర్పించబడిన వ్యక్తిగా ఉన్నావో, సమర్పించబడిన సేవకుల సంఘంలో ఉన్నావో, సమర్పించబడిన పనిలో నియమింపబడ్డావో, నీకు దేవుడు అత్యధికమైన అధికారాలు ఇస్తాడు. ఈ ధనం చాలు, ఈ ఆశీర్వాదం జారి, కారు చాలు, ఇల్లు చాలు అనుకుంటే యాకోబు రాత్రి కాలంలో ప్రార్థన చేయాల్సిన అవసరత ఉండేది కాదు. ప్రియులారా, చాలామంది ధనం చూస్తారు, బిల్డింగ్లు చూస్తారు, కార్లు చూస్తారు, కానీ యాకోబు మాత్రం ధనమంతా పంపించిన తర్వాత ఈ దేవాది దేవుడిని అడిగిన మాట అంటే ధనం ఉంది ఆయనకి, పరిచారకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, వంటలు ఇవన్నీ ఉన్నాయి, భార్యలు ఉన్నారు, సంతానం ఉంది. కానీ దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే ధనం కాదు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యవంతులను చేయటానికి, ఐశ్వర్యం మనకివ్వటానికి ప్రభు అయిన యేసు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దీనునిగా వచ్చాడండి. మహారాజు వలె పరలోకంలో ఉండవలసిన ఆయన, సింహాసనం మీద, ధవలవర్ణ సింహాసనం మీద కూర్చోవలసినటువంటి ఆయన, మహిమ తేజస్సుతో నింపబడవలసిన ఆయన ప్రియులారా నరరూపిగా, మామూలు వ్యక్తిగా, శరీరధారిగా మనుషుల మధ్యలోకి వచ్చాడు. మహిమను విడచి మన మధ్యలోకి వచ్చాడు. ఆ మహిమను ఇవ్వటం కొరకు మన దగ్గరకు వచ్చాడండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని పంపించండి. ఏ మహిమనైతే విడచి వచ్చాడో ఆ మహిమను మనకివ్వటానికి వచ్చాడు, కానీ డబ్బులు ఇవ్వటానికి కాదు, బ్యాంక్ బ్యాలెన్సు ఇవ్వటానికి కాదు. ప్రియులారా, మన ఇంటి ముందు కారు ఉండటానికి కాదు, మన ఇల్లు ఫ్లైట్ అంటే ఫ్లైట్ అంత ఎత్తుగా అపార్ట్మెంట్ సిద్ధపరచడానికి వచ్చి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒరిస్సాలో భూకంపం వస్తే అంతకుముందు 7 ఫ్లాట్ 7 స్టేర్లు కలిగినటువంటి ఒక వానరు ఆ భూకంపం వచ్చి తుఫాను వచ్చిన తెల్లారి పులిహోర ప్యాకెట్ కొరకు ఎదురు చూస్తున్నాడట. ఆయన మాట్లాడుతున్నాడు, నిన్నటి వరకు నేను కోటీశ్వరుణ్ణి, ఈరోజు బికారిని, దరిద్రుడు అని అన్నాడు. ఒక్క రాత్రికే బిల్డింగ్ కూలిపోయిందంటే అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలిపోయే బిల్డింగ్ల వైపును చూస్తున్నారేమో, వెళ్ళిపోయే ధనం వైపును చూస్తున్నాం. ధనం ఎక్కడ ఉండదో, బీరువాలో పెట్టి తాళం వేసిన ఎప్పటికప్పుడు ఖర్చు కొరకు మళ్ళీ బీరువా తాళం తీయాల్సిందే, లోపల పెట్టిన కట్టలు విప్పాల్సిందే, బయటికి పంపాల్సిందే. కానీ పంపలేనిది ఏంటో తెలుసా? దేవుడిచ్చే మహిమను పంపలేము. దేవునికి స్తోత్రం. అలాంటి మహిమ కొరకు మనం సమర్పించబడిన సంఘంలో ఉండాలని, ఆషామాష సంఘంలో ఉండకూడదు, ఏదో బిజినెస్ చేసే సంఘంలో ఉండకూడదు, వ్యాపారపరమైనటువంటి కార్యాలు చేసే సంఘంలో ఉండకూడదు. ప్రియులారా, సమూయేలులాగా ధైర్యంగా మాట్లాడగలిగే దైవ సేవకులు కలిగిన సంఘంలో ఉండాలి. సమూయేలు అంటున్నాడు, మీరు నిలబడి చెప్పండి, మీ దగ్గర ఏమైనా నేను లంచం పుచ్చుకున్నానా? మీ గొర్రె పిల్లని ఏమైనా తీసుకున్నానా?
మీ గాడిదని ఏమైనా తీసుకున్నానా, నా వలన కానీ నా బిడ్డల వలన కానీ మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడితే చెప్పండి అని అంటున్నాడు. ఈ రోజున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటలు మన నోటున ఉండాలనంటే మనం క్రైస్తవులముగా రోషంగా ఉండాలి. ఈ మాటను ఎందుకు చెబుతున్నానో తెలుసా? 2024 సంవత్సరంలో క్రైస్తవులకు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులకు శ్రమలు లేవు అని. 2024 కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా మందిరాల మీద దాడి జరగబోతుంది. చాలా సంఘాలు చెల్లాచెదురు కాబోతున్నాయి. సాతానుడు భయంకరమైనటువంటి ఉగ్రతతో కొంతమంది అధికారులను, నాయకులను ఎంపిక చేసుకోబోతున్నాడు. ప్రియులరా, ఈ సమయాల్లో మనం అపాయమును ఉపాయంగా తప్పించుకోవాలంటే మన హృదయాలను దేవునికి సమర్పణ చేయాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుడి, ఇట్టి పరిచర్య నాకు యుక్తమైనది, మంచిది. ఏంటో తెలుసా? మంచిది ఏంటో తెలుసా? ఒక 50,000 జోసెఫ్ అన్నకి ఇవ్వటం కాదు. మంచిది ఏంటో తెలుసా? నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసిన వ్యక్తిగా బలిపీఠం దగ్గర మోకరించి నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చడం మంచిది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మూడోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ధనమును కాదు, మీరిచ్చే కానుకను కాదు నేను అడిగేది, మిమ్మల్నే కోరుకుంటున్నాను. మూడవసారి వచ్చినప్పుడు అంటే దేవుని రాకడ ముందు ఇది జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాంతరంగంలో దీవించి ఆశీర్వదించునుగాక.